పూజా మనోహర్ దిలీప్ కేత్కర్ అండి ఈ అమ్మాయి పేరు. ఇప్పుడు మనం ఈ అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ అమ్మాయి యూపీఎస్ ఎగ్జామ్స్ రాసి 847 ర్యాంక్ తెచ్చుకొని పూణేకి సబ్ కలెక్టర్గా వెళ్ళిన అమ్మాయి ఆ ఆఫీస్ నాకు నచ్చలేదు, నేను ఒక ఐఏఎస్ అధికారిని అంటే అక్కడ ఆమె వెల్కమ్ చేసిన ఆఫీసర్స్ అందరూ ఆశ్చర్యపోయారు ఈవిడ బిహేవియర్కి. నాకు సపరేట్ ఆఫీస్ కావాలి, నాకు ఇంత సపరేట్ స్టాఫ్ కావాలి, ఇలాంటి వ్యవహారంతో అందరూ ఆశ్చర్యపోయి ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు, రిపోర్ట్ చేశారు పై అధికారులకి. రిపోర్ట్ చేస్తే వాళ్ళందరూ ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఎలా సెలెక్ట్ అయింది ఏంటి అంటే చాలా లూప్ హోల్స్ బయటపడ్డాయి. ఈ అమ్మాయి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకుని అప్లై చేశారు. నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు, నేను నడవలేను, ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకుని ఈ అమ్మాయి అప్లై చేశారు. సో ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే యూపీఎస్ చైర్మన్ సస్పెండ్ అయ్యేంతవరకు, రాజీనామా చేసేంత వరకు వెళ్ళిందండి. సస్పెండ్ కాదు, రాజీనామా చేసేంత వరకు వెళ్ళింది. సో ఈవిడ ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఒక ఈజీ మనీ ఒక ల్యాండ్కి వెళ్ళిపోయి ఈ ల్యాండ్ నాదే, ఎవరు రాకూడదు ఇక్కడికి అని చెప్పి ఈయన వాళ్ళ నాన్నగారు. సో ఈయన మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిల్డ్రన్ అలానే తయారవుతారు కదా, కష్టపడకుండా డబ్బులు ఎలా రావాలి. తల్లి ఏమో అవతల వాళ్ళ ల్యాండ్కి వెళ్ళి ఈ ల్యాండ్ నాదే అంటుంది. ఇది ఆడి కార్ అండి, ఆడి కార్ మీద పైన సైరన్స్ చూడండి, సైరన్స్ పెట్టుకోవటం లగ్జరీకి. అంటే సడన్గా మనీ కావాలి, ఎలా రావాలి, హౌ టు గెట్ ఈజీ మనీ, కష్టపడి సంపాదించుకు. చూడండి వాళ్ళ అమ్మగారి చేతిలో ఇందాక ఒక ల్యాండ్కి వెళ్ళారని చెప్పే కదా, ఆ పిస్టల్ గన్ తీసుకుని డైరెక్ట్గా ల్యాండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ బెదిరించడం. అయ్యా బాబు ఇది నా ల్యాండ్ కదా, ఈవిడొచ్చి ఇలా అంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళు ఈ గన్ ఇలా చేతికి పెట్టి వాళ్ళందరూ భయపడిపోవటం. వాళ్ళ అమ్మగారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మగారు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ అమ్మగారి మీద కేసు పెట్టేవాడికి ఆవిడ అటు ఇటు చెక్కకుండా అటు ఇటు ఊళ్ళో తిరగడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, సడన్గా ఫోన్ ఆన్ అవ్వడంతో ఆవిడ ఎక్కడున్నారో కనిపెట్టి ఆవిడని అరెస్ట్ చేశారు. కూతురు సస్పెండెడ్, వాళ్ళ నాన్నగారి మీద అలిగేషన్స్. ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.